ఈడీ విచారణకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి గైర్హాజరయ్యారు. నేటి విచారణకు హాజరు కావడం లేదని అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈడీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈడీ సమన్లు చట్ట విరుద్ధమని, అయినా సరే సమాధానం ఇస్తారని చెప్పారు. ఈ నెల 12 తర్వాత విచారణకు వస్తారని తెలిపారు. ఈలోగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమాధానం చెబుతారంటూ ప్రతిపాదన చేశారు. కేజ్రీవాల్ ఈడీ వ్యవహారానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు ఢిల్లీ నుంచి మా రిపోర్టర్ శివ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, అసలు ఏం జరుగుతుంది? మీ దగ్గరున్న అప్డేట్స్ ఏంటి? ఈరోజు ఈడీ విచారణకు రావాలంటూ కూడా మరోసారి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే ఈ రోజు కూడా విచారణకు హాజరు కావాలన్నట్టు కూడా జవాబు అంటే రిటర్న్గా ప్రత్యుత్తరం రాశారు అరవింద్ కేజ్రీవాల్. అంటే ఈ ఈడీ విచారణ, ఈ నోటీసులు అనేవి చట్టవిరుద్ధం అయినప్పటికీ కూడా నేను విచారణకు హాజరవుతాను, 12వ తేదీ తర్వాత, మార్చి 12 తర్వాత విచారణకు హాజరవుతాను. ఈలోపు నా నుంచి ప్రశ్నలు కనుక ఏమైనా జవాబులు సమాధానాలు కావాలంటే కనుక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతానంటూ కూడా అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. గతంలో కూడా అనేక మార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ ఏ ఒక్క నోటీసుకు కూడా అరవింద్ కేజ్రీవాల్ హాజరు కాలేదు. హాజరు కాని నేపథ్యంలో 5వసారి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో వారు కోర్టును ఆశ్రయించారు. కోర్టును ఆశ్రయించి విచారణకు సహకరించడం లేదు, సహకరించే విధంగా ఆదేశాలు జారీ చేయాలని కోరిన నేపథ్యంలో 17వ తేదీన ఫిబ్రవరి 17న కోర్టుకు హాజరు కావాలంటూ రెవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్పాల్ అరవింద్ కేజ్రీవాల్కు నోటీసులు జారీ చేశారు. కానీ తాను ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు కానీ, అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం, మరోవైపు బడ్జెట్ సమావేశాలు ఉన్న నేపథ్యంలో నేను విచారణకు హాజరు కాలేను, విచారణకు హాజరు కావాలని ఉన్న వ్యక్తిగతంగా హాజరు కాలేను కాబట్టి నా లాయర్ను పంపిస్తాను, నేను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవుతానని తెలిపిన నేపథ్యంలో మార్చి 16 తర్వాత, మార్చి 16తో నా సమావేశాలు ముగిస్తాయి, పనులని ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలను కూడా ముగుస్తాయి కాబట్టి మార్చి 16 తర్వాత నేను విచారణకు హాజరవుతానని తెలిపిన నేపథ్యంలో కేసును మార్చి 16కు వాయిదా వేశారు. అయినప్పటికీ మళ్ళీ ఈడీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఇలా మళ్ళా 2-3 సార్లు అరవింద్ కేజ్రీవాల్ విచారణకు హాజరు కాలేనంటూ తెలిపారు. కానీ ఈ రోజు మళ్ళీ విచారణకు హాజరు కావాల్సిన నేపథ్యంలో ఈ నోటీసులు అనేవి చట్టవిరుద్ధం అయినప్పటికీ ఎటువంటి ఆధారాలు లేకుండా ఎవరో ఏదో చెప్పారని నాపై ఆరోపణలు నమోదు చేస్తూ, అభియోగాలు నమోదు చేస్తూ ఇటు ఈడీ, సిబిఐ ఛార్జ్షీట్లు దాఖలు చేశాయి. అయినప్పటికీ నేను చట్టాన్ని గౌరవిస్తాను, ఇది చట్ట విరుద్ధం అయినప్పటికీ నేను విచారణకు సహకరిస్తాను, అది కూడా మార్చి 12 తర్వాత నేను విచారణకు హాజరవుతాను. ఈలోపు ఏమైనా సమాధానాలు కావాలి, ఈడీ అధికారులను ప్రశ్నించాలంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేను ఈ ఈడీ విచారణకు హాజరవుతానంటూ కూడా అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. కానీ చూడాలి మరి ఏం జరగబోతుంది. ఈరోజు విచారణకు హాజరు కావడం లేదు కాబట్టి మరొకసారి నోటీసులు జారీ చేస్తారు, అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అరవింద్ కేజ్రీవాల్ విచారిస్తారనేది కూడా చూడాల్సి ఉంది. కానీ ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ పలుమార్లు విచారణకు గైర్హాజరైన నేపథ్యంలో ఇక ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇప్పటికే తిహార్ జైల్లో ఉన్నారు. గత సంవత్సర కాలంగా, అంటే ఫిబ్రవరి 26తో సంవత్సరం గడువు ముగుస్తోంది, సంవత్సరం దాటిపోయింది ఇప్పటికే. ఇటు మరోవైపు రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ కూడా ప్రజెంట్ ఈడీ అధికారుల అదుపులోనే తిహార్ జైల్లో శిక్ష అనుభవిస్తూ ఉన్నారు. ఇక అరవింద్ కేజ్రీవాల్ కూడా అరెస్ట్ చేస్తారు అనేది ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ, అంటే విచారణ పేరుతో అరెస్ట్ చేయడానికి మోడీ ప్రభుత్వం చూస్తుందనేది ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. దానిలో భాగంగా ఈడీ విచారణకు హాజరు కాని నేపథ్యంలో సిబిఐ విచారణ పేరుతో సాక్షిగా పరిగణిస్తూ సిబిఐ విచారణ పేరుతో విచారణకు పిలిచి సిబిఐ అధికారులు కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా గతంలో కూడా అనేక ఆరోపణలు చేశారు. కానీ ఈ రోజు ఈడీ విచారణకు హాజరు కాని నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాత్రమే నేను హాజరు కావాలని తెలిపారు. కేజ్రీవాల్ చెప్తున్నటువంటి ఆప్షన్స్ కావచ్చు, లేదా కేజ్రీవాల్ అనుసరిస్తున్న విధానం కావచ్చు, దానికి ఒప్పుకునే అవకాశం ఉందా? రైట్, ఒప్పుకోలేదు కాబట్టి గతంలో కోర్టును ఆశ్రయించారు. గతంలో తను ఏదైతే మీరు ఇచ్చిన నోటీసులు అనేది చట్టవిరుద్ధం, నేను విచారణకు హాజరు కాలను, మీరు విచారణ పేరుతో నన్ను అరెస్ట్ చేయడానికి చూస్తున్నారని అరవింద్ కేజ్రీవాల్ చెప్పడం కానీ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ఆరోపించిన నేపథ్యంలో వారు కోర్టును ఆశ్రయించారు. అంటే ప్రతిసారి కూడా ఏదో ఒక సాకు చూయించి ముందస్తుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు కానీ, ఉపాసన మెడిటేషన్ కానీ, ఎన్నికల ప్రచార కార్యక్రమాలు ఉన్నాయి, నేను రాలేనని చెప్పడం, ఇలా తప్పించుకోవడం, నోటీసులు చట్టవిరుద్ధమని ఏదో ఒక సాకు చూపిస్తూ కూడా విచారణకు హాజరు కావడం లేదు. కాబట్టి విచారణకు హాజరయ్యే విధంగా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా రెవెన్యూ కోర్టు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తిని ఆశ్రయించిన నేపథ్యంలో 17వ తారీఖున కోర్టుకు హాజరవ్వాలని తెలిపిన నేపథ్యంలో కోర్టు 16వ తేదీకి ఈ కేసును వాయిదా వేసింది. ఈలోపు మళ్ళీ 2-3 సార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ అరవింద్ కేజ్రీవాల్ హాజరు కావడం లేదు. కానీ తదుపరి ఏ విధంగా స్టెప్ తీసుకోబోతుంది ఈడీ అనేది చూడాల్సి ఉంది. తాను తెలిపిన ప్రకారం నేను నోటీసు చట్టవిరుద్ధమైనప్పటికీ నేను విచారణకు సహకరిస్తానని తెలుపుతూనే 12వ తేదీన నేను విచారణకు హాజరవుతాను, ఈలోపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవుతానంటూ కూడా అరవింద్ కేజ్రీవాల్ తెలిపిన నేపథ్యంలో ఈడీ అధికారులు ఫర్దర్గా ఎటువంటి డెసిషన్ తీసుకుంటారనే కూడా ఆసక్తి నెలకొంది.
ఏమైనా థ్యాంక్ యూ శివ.